అబ్కారీ భవన్ 5వ అంతస్తులో సుబ్బరాజును ప్రశ్నించడానికి సెట్ అంతా సిద్ధమైంది. నోటీసులు అందిన వెంటనే స్పందించిన సుబ్బరాజు విచారణకు తాను సిద్ధమని అప్పుడే స్పష్టం చేశారు. తనకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధాలు లేవంటున్నారు ఆయన. మరి ఇప్పుడు సిట్ ఎంక్వైరీలో ఏ వివరాలు చెప్పబోతున్నారు? ఆల్రెడీ చాలా ముందుగానే సుబ్బరాజు అబ్కారీ భవన్కి చేరుకున్నారు. సరిగ్గా 9:37 అబ్కారీ భవన్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు చేరుకున్నారు. తనకు తెలిసి డ్రగ్స్ సీక్రెట్స్ను సిట్ అధికారులకు చెప్తారా లేదా, తనకు తెలిసిన విషయాలు ఏమైనా సిట్ అధికారులకు చెప్తారా లేదా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుబ్బరాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోకిరి మూవీ నుంచి డైరెక్టర్ పూరితో అతనికి మంచి అసోసియేషన్ ఉంది. ఆన్ లొకేషన్తో పాటు ఆఫ్ స్క్రీన్లోనూ ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ ఇంట్లో జరిగే పార్టీలకు సుబ్బరాజు అటెండ్ అయ్యేవాడా లేదా? పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసే కెల్విన్తో సుబ్బరాజుకి కూడా పరిచయం ఉందా? ఫారెన్ లొకేషన్లో షూటింగ్ జరిగేటప్పుడు పూరి టీం డ్రగ్స్ తీసుకుంటున్నారనేది నిజమా కాదా? కెల్విన్ గ్యాంగ్ నుంచే డ్రగ్స్ అందేవా? డ్రగ్స్ ఎలా వచ్చేవి? డబ్బులు ఎలా వెళ్ళేవి? నెలకు ఎన్నిసార్లు పార్టీలు జరిగేవి? డ్రగ్స్ డబ్బు ఇచ్చేది ఎవరు? డ్రగ్స్ను పంచేదెవరు? హైదరాబాద్లో పార్టీ జరిగిన వెంటనే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? పూరికి బ్యాంకాక్తో ఉన్న అనుబంధం వెనుక అసలు కథేంటి? పూరితో పాటు సుబ్బరాజు కూడా బ్యాంకాక్కి వెళ్ళేవాడా? ఇలా సుబ్బరాజుకు సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆర్టిస్ట్ సుబ్బరాజు అబ్కారీ భవన్కి చేరుకున్నాడు. ట్విస్టులతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే సినీ ప్రపంచానికి డ్రగ్ కేసులో సిట్ విచారణ సినిమా చూపిస్తోంది. పక్కా ఆధారాలు, పగడ్బందీ వ్యూహంతో, సరైన క్వశ్చనేర్తో టాలీవుడ్ కిక్ కూపిలాగుతున్నారు సిట్ అధికారులు. ఇవాళ 3వ రోజున క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు సిట్ ముందుకొచ్చారు. అబ్కారీ భవన్ 5వ అంతస్తులో సుబ్బరాజుని ప్రశ్నించే సెట్ రెడీ. నోటీసులు అందిన వెంటనే స్పందించిన సుబ్బరాజు విచారణకు తాను సిద్ధమని అప్పుడే స్పష్టం చేశారు. తనకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. మరి ఇప్పుడు సిట్ ఎంక్వైరీలో కూడా సుబ్బరాజు అలాగే ఓపెన్ అవుతారా? తనకు తెలిసిన సీక్రెట్స్ ఏమైనా సిట్ అధికారులకు చెప్పబోతున్నారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుబ్బరాజుకి మంచి పేరుంది. పోకిరి సినిమా నుంచే పూరి జగన్నాథ్తో మంచి అసోసియేషన్ ఉంది. చాలా సినిమాల్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన వాటితోనే సుబ్బరాజుకి మంచి ఫేమ్ వచ్చింది. ఆన్ లొకేషన్ మాత్రమే కాదు, ఆఫ్ ది స్క్రీన్ కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ క్రమంలో పూరి ఇంట్లో జరిగే పార్టీలకు సుబ్బరాజు అటెండ్ అయ్యేవాడా కాదా? అసలు ఆ పార్టీలో ఏం జరిగేది? డ్రగ్స్ సప్లై జరిగేదన్న వార్త నిజమా కాదా? ఫారెన్ లొకేషన్లో షూటింగ్ జరిగేటప్పుడు పూరి టీమ్ డ్రగ్స్ తీసుకుంటున్నారనేది నిజమా కాదా? కెల్విన్ గ్యాంగ్ నుంచే డ్రగ్స్ అందేవా? డ్రగ్స్ ఎలా వచ్చేవి? డబ్బులు చెల్లించేది ఎవరు? నెలకు ఎన్నిసార్లు ఇలా పార్టీలు జరిగేవి? డ్రగ్స్కి డబ్బు ఇచ్చేదెవరు? డ్రగ్స్ను పంచేదెవరు? హైదరాబాదులో పార్టీ జరిగిన వెంటనే అందరూ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? పూరికి బ్యాంకాక్తో ఉన్న అనుబంధం వెనుక అసలు రహస్యం ఏంటి? పూరితో పాటు మీరు కూడా బ్యాంకాక్ వెళ్ళేవాళ్ళా అని క్వశ్చన్ని రెడీ చేసి ఉంచారు సిట్ అధికారులు. ఇక జూలై 22 అంటే రేపు హీరో తరుణ్ సిట్ అధికారుల ముందుకు రాబోతున్నారు. ఇంతకుముందు ఆ డేట్ 22న చార్మీని ప్రశ్నించాల్సింది, కానీ ఆమె చేసిన రిక్వెస్ట్ మేరకు అది 26కి పొడిగించారు. సో 26న చార్మీ వస్తున్నారు, 22న తరుణ్ సిట్ ముందుకు రాబోతున్నారు. సో మొదటి రోజు నుంచి మనం చూస్తే ఫస్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత నిన్న సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇన్నాళ్ళు మత్తులో చిత్తైన టాలీవుడ్ ఇప్పుడు సిట్ స్పీడ్ చూసి బిత్తరపోతోంది. ఇండస్ట్రీలో మత్తు మూలాల్ని పెకిలిస్తోంది.
తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్. లోతుగా దర్యాప్తు చేస్తామని పదే పదే స్పష్టం చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. దర్యాప్తు తీరు చూసి టాలీవుడ్ బిగ్ షాట్స్లో దడ పెరుగుతోంది. ఊకొట్టి ఊరుకుంటే సరిపోదు, ఉలిక్కి పడ్డట్టు నటనలో జీవిస్తామంటే కుదరదు. పక్కా ఆధారాల్ని పక్కన పెట్టుకుని మరీ సూటిగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షణలో విచారణ పగడ్బందీగా జరుగుతోంది. లీకులకు తావు లేకుండా డే టు డే విచారణ అధికారులు మారుతున్నారు. డ్రగ్ కేసులో సిట్ దర్యాప్తులో ఏం జరుగుతుందో బయటకు రావడం లేదు. కానీ ఎంత డెప్త్గా కూపీలాగుతున్నారో మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి కెల్విన్ అండ్ గ్యాంగ్తో టాలీవుడ్లో ఉన్న లింకుల్నే టచ్ చేశారు. మున్ముందు అన్ని రూట్లపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే మరికొందరు సినీ ప్రముఖుల డ్రగ్ లింకులు కూడా బయటపడడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. డ్రగ్స్ హబ్గా హైదరాబాద్ మారుతోందా? మాదక ద్రవ్యాల అమ్మకాలకు మంచి మార్కెట్గా తయారైందా? ప్రస్తుతం ఈ వార్తలు చూస్తుంటే అటువంటి అనుమానాలే కలుగుతున్నాయి. టాలీవుడ్ని షేక్ చేస్తున్న ఈ వార్త ఇంకా ఎక్కడికి వ్యాపించవచ్చు. స్కూల్ పిల్లలు మొదలుకొని టాలీవుడ్ బిగ్ షాట్స్ నుంచి చూస్తుంటే తాజాగా ఒక ఐఏఎస్ తనయుడి పేరు కూడా బయటకు రావడం చూస్తుంటే ఇంకా ఎంతమంది ఈ డ్రగ్స్ మత్తులో తూగుతున్నారనే వివరాలు బయటకు రావాల్సింది. ప్రస్తుతం టాలీవుడ్లో పూరి గ్యాంగ్ పూర్తిగా ఈ విచారణను ఎదుర్కొంటోంది. పూరి జగన్నాథ్తో సన్నిహితంగా ఉన్న చాలామంది ఈ విచారణలో పాల్గొనబోతున్నారు. ఇక తరుణ్ అండ్ గ్యాంగ్ కూడా రేపటి నుంచి విచారణలో పాల్గొంటున్నారు. నేడు సుబ్బరాజు సమయం చాలా ముందే వచ్చారు. పూరి జగన్నాథ్ అదేవిధంగా శ్యామ్ కే నాయుడు కూడా అనుకున్న దానికంటే ముందే వచ్చారు, అనుకున్న సమయం కంటే ముందే వచ్చారు. మరి ఈరోజు సుబ్బరాజుని ఏ ప్రశ్నలతో తికమక పెట్టబోతున్నారు? అదే క్వశ్చనీర్ ఉంటుందా, లేకపోతే వాళ్ళు అది మార్చి తికమక పెట్టడానికి ట్రై చేస్తారా? సిట్ అధికారులు చాలా వ్యూహంతో ఈ విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళు సమాధానం లేదనో జస్ట్ ఎస్ ఆర్ నోతో సరిపెట్టుకుంటే అక్కడ కుదిరేటట్టు కనిపించట్లేదు. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలతో ఆఖరికి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, చెవి స్వాబ్స్ కావచ్చు, వెంట్రుకలు కావచ్చు, ఒకవేళ వాళ్ళు నో చెప్పినా తప్పించుకునే ప్రయత్నం చేసినా వీటిని ల్యాబ్కి పంపించి మరీ టెస్టులు చేసి వాళ్ళు డ్రగ్స్ సేవించారా లేదా అనేది రిపోర్ట్ రూపంలో బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళు బహుశా నిజం చెప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.